కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదకయ్య క్షేత్రంలో వరలక్ష్మి పూజ చేసుకునే 12,000 మంది మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. ఈ పాదకయ్య పూజల్లో పాల్గొన్న ఆడపడుచులకు ప్రత్యేక సంచుల్లో పసుపు, కుంకుమ కానుకలిచ్చారు. 2 రోజులుగా చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో పసుపు, కుంకుమ కానుకలను సిద్ధం చేశారు. అయితే కానుకల పంపిణీ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. అత్తారింట్లో పూజ చేసుకోవాలి. వచ్చిన అవసరం అత్తారింట్లో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదకయ్య క్షేత్రంలో వరలక్ష్మి పూజ చేసుకునే 12,000 మంది మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. ఈ పాదగయ్య పూజల్లో పాల్గొన్న ఆడపడుచులకు ప్రత్యేక సంచుల్లో పసుపు, కుంకుమలు కానుకలిచ్చారు. 2 రోజులుగా చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో పసుపు, కుంకుమ కానుకలను సిద్ధం చేశారు. అయితే కానుకల పంపిణీ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. అత్తారింట్లో పూజ చేసుకోవాలి. వచ్చిన అవసరం అత్తారింట్లో అత్తారింట్లో పూజ చేసుకోవాలి. వచ్చిన అవసరం అత్తారింట్లో
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కామేష్, చెప్పండి. వరలక్ష్మి పూజ నిర్వహించుకునే 12,000 మంది మహిళలకైతే చీర, పసుపు, కుంకుమనైతే పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ యామిని చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎం పదవిని చేపట్ట పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శ్రావణ శుక్రవారం సంబంధించి చివరి శుక్రవారం కావడంతో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీర కానుకగా అయితే మాత్రం ఇచ్చారు. దీనికి సంబంధించి చివరి శుక్రవారం సంబంధించిన వరలక్ష్మి వ్రతాలకు సంబంధించిన ఆడపడుచులందరూ కూడా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా వ్రతాలు అయితే చేపట్టారు. మన పిఠాపురం పాతగయ టెంపుల్ అయితే మాత్రం వ్రతాలు జరుగుతున్నాయి ఉదయం నుంచి కూడా. దీనికి సంబంధించి అయితే మాత్రం మన జనసేన సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, దీనికి సంబంధించి ఆడపడుచులకి పసుపు కుంకుమ చీర ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ వినూత్నమైన ఆలోచనకైతే తెర తీశారని చెప్పి దానికి నిన్నటి నుంచి కూడా పర్యవేక్షణ మొత్తం కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అయితే మాత్రం చూస్తున్నారు. ఈరోజు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు, ఇటు ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, హరిప్రసాద్ గారి మాటల్లో తెలుసుకోవచ్చు. సార్ చెప్పండి, అంటే మన పెన్నడో కూడా ఇటువంటి ఆలోచన ఎవరూ చేయలేదు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు. కానీ ఇప్పుడు శ్రావణ శుక్రవారం చివరి వారంతో ఆడపడుచులందరికీ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులందరికీ చీర, పసుపు కుంకుమ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎలా తలపించారు సార్? ఇది పిఠాపురం జనసేన నాయకులు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ పురోహితిక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. ప్రజాప్రతినిధిగా మీరు వారికి పసుపు కుంకుమ శారీ ఇస్తే బాగుంటుందని చెప్పడంతో ఆయన కూడా ఈ మహత్కార్యానికి పాలు పంచుకోవాలని, ఎంతమంది వస్తారు సుమారుగా కార్యక్రమానికి అని అడిగితే దగ్గర 6 నుంచి 7-8 వేల మంది ఉంటారని చెప్పడంతో ఆయన అంతకన్నా ఎక్కువ మంది వస్తారేమన్న ఉద్దేశంతో 12,000 చీరలు, పసుపు, కుంకుమ పిఠాపురానికి 2 రోజుల క్రితమే పంపించారు. ఈ రోజున ఆఖరి శుక్రవారం నిన్న టోకెన్లు అందరికీ పంపిణీ చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో 2,000 టోకెన్లు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఒక 4,000 టోకెన్లు, 6,000 టోకెన్లు ఇవ్వడం అయితే జరిగింది. 6,000 ఎందుకంటే మహిళలంతా ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేస్తారు. పొద్దున్న 6ంటికి ప్రారంభించిన 4 బ్యాచ్లుగా చేసిన మధ్యాహ్నం 1 గంట అయిపోతుంది కాబట్టి 6,000ని ఫిక్స్ చేసుకొని 6,000 టోకెన్లు ఇచ్చారు. ఇప్పుడు 4వ బ్యాచ్ పూజకి కూర్చుంటున్నారు. బ్యాచ్లో 1,500 మంది చొప్పున వ్రతాలు చేయడం జరిగింది. ఈ బ్యాచ్తో 6,000 పూర్తవుతాయి. ఇంకా ఎవరైనా దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ గారు అందించే చీర, పసుపు కుంకుమ తీసుకోవాలనుకుంటే వారికి కూడా ఈ పూజలు అయిపోయిన తర్వాత కూడా మన వాలంటీర్లు, జన సైనికులు అందరూ ఇక్కడ ఉండి వారికి అందచేయడం జరుగుతుంది. ఇది పొద్దున్నుంచి ఒక వైభవంగా జరుగుతుంది. వర్షం పడినప్పటికీ ముత్తైదులు అందరూ వర్షాన్ని లెక్క చేయకుండా తడిసిపోయి వచ్చి కూర్చొని వ్రతం ఆచరిస్తున్నారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం నేను వారి మాటల ద్వారా తెలిసింది. ఈ పరంపర భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయంతో ఉన్నారు. సుమారుగా ఇప్పటివరకు ఎంతమందికి అయితే ఇచ్చారు సార్? ఇటువంటి ఇంకా ఎంతమంది మొత్తం టోటల్గా ఎంతమందికి అయితే ప్లాన్ చేశారు? ఒక్క విడతకి 1,500 మంది కూర్చొని వ్రతం చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. అందువల్ల ఈ 4 బ్యాచీల్లో 6,000 మంది వ్రతం చేస్తున్నారు. 6,000 మందికి చీరలు అందించడం జరిగింది. ఇంకా ఎవరన్నా బయట దర్శనానికి వస్తే వారికి కూడా ఇస్తాం. అంటే టోటల్గా ఇప్పటికి వచ్చి 12,000 మందికి అయితే ప్లాన్ చేశారు సార్. వీళ్ళకి దీంతో పాటు చీర, పసుపు కుంకుమతో పాటు ఏమైనా లంచ్ అటువంటిది ఏమైనా ఏర్పాటు చేశారు సార్? దేవస్థానం వారు ప్రసాదం అది అరేంజ్ చేశారు. అందరూ ఉపవాసంతో ఉంటారు, భోజనాలు అవి చేయరు. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజ చేసుకున్న తర్వాత దీక్ష విరమిస్తారు, ఉపవాసం విరమిస్తారు. అందుకని భోజన కార్యక్రమం లాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదు. అంటే ఇప్పుడు రేపు 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన బర్త్డే అయితే దానికి సంబంధించి ఎటువంటి మన పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఎటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? ఈ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు
జన సైనికులకి అందరికీ ఒక పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజుని వేడుకగా చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తారు. చాలా చోట్ల బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అనాథ శరణాలయంలో ఆహారం అందించటం, వస్త్రాలు అందించటం అవి చేస్తున్నారు. దాంతోపాటు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయన అటవీ శాఖ, ఎన్విరాన్మెంట్లు కూడా ఆయన చూస్తున్నారు. అందులో భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్తో ఈ పుట్టినరోజుని జన సైనికులందరూ పరిసరాలని శుభ్రపరచడం, మొక్కలు నాటడం కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో మొక్కలు నాటే విధంగా పథకం రూపొందిస్తున్నాం. అంటే ఇప్పుడు దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఈ బర్త్డే వేడుకలు డిప్యూటీ సీఎం గారు పిఠాపురం నుంచి ఆయన ఉన్నారు సార్, అటు ఆయన విజయవాడ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో జాయిన్ ఉన్నారు. ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా పుట్టినరోజు చేసుకోరు. ఆ రోజు ఏదన్నా పూజ చేసుకోవడం, లేకపోతే కూర్చొని పుస్తక పఠనం చేయడమో చేస్తారో తప్ప 10 మందిలోకి వచ్చి ఆయన ఎప్పుడు కుటుంబ సభ్యుల మధ్యకు కూడా పుట్టినరోజు చేసుకోరు. ఆయన ఏకాంతంగా గడుపుతారు ఆ రోజు. అభిమానులు, జన సైనికులు మాత్రం వేడుకగా చేసుకుంటారు. ఓకే సార్, ఇది పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు శుక్రవారం వ్రతం సంబంధించి అయితే మాత్రం వారు చెప్పారు. దానికి సంబంధించి పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా చేయబోతున్నారు అన్నది వారి మాటలు అయితే చెప్పారు. దీంతోపాటు మనకి ఇక్కడ పిఠాపురం సంబంధించిన పాతగయ ఈ శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరిస్తున్న కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారు వినూత్నంగా ఆలోచన చేసే సంవత్సరం మీరు దీన్ని ఎలా? ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోని మన పవన్ కళ్యాణ్ గారికి కొన్ని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం గెలవడం, ఆయన గెలిపించుకోవడం, ఇక్కడ ఉన్న ఆడపడుచులకి అందరికి కూడా ఆఖరి వారం శుక్రవారం అందరికి కూడా ఆయన చీరలు ఇచ్చి కూర్చొని వ్రతాలు చేపించుకోవడం అనేది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మేము దివ్యాంగులం కూడా మాకు కూడా నియోజకవర్గంలో మాకు కూడా పిలుపునిచ్చారు కాబట్టి మా అన్నయ్య గారు మేము కూడా వచ్చి ఇక్కడ వ్రతం చేయించుకోవడానికి వచ్చాం. ఈరోజు పిఠాపురం ఆడపడుచులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మన పవనాన్ని గెలిపించుకున్నాం, మనకి ఈ విధంగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఉల్లాసంగా ఉండి ఈరోజు ఎంత భారీ ఎత్తున సరే జనాలు ఆడవాళ్ళందరూ కూడా అలా వస్తూనే ఉంటున్నారు గుడికైతే. ఇది చాలా హ్యాపీగా ఉంది అందరికి కూడా. ఎందుకంటే ఇలాంటి అవకాశం రావడం అనేది ఒక డిప్యూటీ సీఎం గారు మాకు ఒక చీరలు ఇచ్చి ఈ విధంగా ఉండడం అనేది ఎంతో ఆనందంగా పడుతున్నారు అక్క చెల్లెలందరూ కూడా. ఇది మరో మహిళ అయితే మాత్రం ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, పవన్ కళ్యాణ్ గారు ఈ శ్రావణ శుక్రవారం రోజు చీర పసుపు చూస్తున్నారు, దీనికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఆయన మహిళల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది ఇది. తర్వాత పిఠాపురం చేసుకున్న అదృష్టం అండి ఇది. పిఠాపురం ఇప్పటికే చాలా మార్పులు జరిగాయి, చాలా క్లీన్గాను చాలా ప్రజెంట్ వాతావరణం ఉంది. నిజంగా మేము చేసుకున్న అదృష్టం అండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డిప్యూటీ సీఎం గాను అది ఎమ్మెల్యేగా గెలిపింది డిప్యూటీ సీఎం అవ్వడం నిజంగా మేము చేసుకున్న చాలా అదృష్టం. దీన్ని ఇంక మాటల్లో వర్ణించలేమండి. మేము మహిళలందరూ కూడా ఈరోజు చాలా ఎంతో ఆనందంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చివరి వారాన్ని చేసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు విషయంలో వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించడం జరుగుతుంది. ఆనందంతో మాటలు కూడా రావట్లేదు సార్ మాకు ఈ ఆనందంతో. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే మనం శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం కావడంతో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన పిఠాపురం నుంచి అయితే మాత్రం వినూత్న కార్యక్రమాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారని చెప్పచ్చు. దీనికి సంబంధించి పిఠాపురం సంబంధించిన ఆడపడుచులందరికీ కూడా చీర, పసుపు, కుంకుమతో ఆడపడుచులందరినీ కూడా గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు గౌరవించారని చెప్పచ్చు. మహిళలంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యధికమైన గౌరవం, మర్యాద ఉంటుంది కాబట్టి ఇటువంటి మహిళల మీద గౌరవంతో మరింత గౌరవం పెంచే విధంగా ఈ కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ గారు చేపట్టారని చెప్పచ్చు. యామిని, ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కమల, జనసేన పిఠాపురము. నిజంగా సరే ప్రతి శ్రావణ మాసంలోని కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరుంటే వాళ్ళు ఆడపడుచులకి చీర, పసుపు కుంకాలు ఇచ్చి ఒక శుక్రవారం పూజ చేయించడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది. ఎన్నో ప్రభుత్వాలు, గవర్నమెంట్లు మారాయి, అందరూ చేయించారు. అయితే ఈ సంవత్సరం ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు శ్రీ
కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా వచ్చిన తరువాత ఈ శ్రావణ మాసం 4వ శుక్రవారంలో జరుగుతున్న పూజ అండి. ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఈరోజు జరుగుతుంది. ఎంతోమంది ఆడపడుచులు నియోజకవర్గం మొత్తము తరలి వచ్చారు. నియోజకవర్గం అనే కాదు, వాళ్ళ శక్తి కొలది పక్క నియోజకవర్గాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. ఎంతో ఆనందంగా వాళ్ళు పూజ, వర్షాన్ని సైతం వరుణుడు అసలు కరుణించడం లేదు, అయినా సరే దాన్ని కూడా లెక్క చేయకుండా ఆడపడుచులు వచ్చి పూజ చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా పూజ చేసుకుని వెళ్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని ఒక అన్నయ్యగా చూసుకుంటూ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చి వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నారని చెప్పి అందరూ భావిస్తున్నారు. థ్యాంక్ యూ. జై జనసేన. ఓం నమ శివాయ. పిఠాపురం పట్టణంలో వేంచేసిన శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు అతి వైభవంగా జరుగుతున్నాయండి. సుమారు 6,000 మంది పైన ఉన్నటువంటి ముత్తైదువులు ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటున్నారు. దేవస్థానం తరపున వారికి ఉచితంగా పూజా సామాగ్రి అంతా సప్లై చేశామండి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు చీర పసుపు కుంకుమ కూడా పంపించున్నారండి వీళ్ళందరికీ కూడా. ఆ విధంగా ఈ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదాలు కావచ్చు, లేకపోతే తాగునీరు సౌకర్యం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మహిళలు కాబట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుందాం సార్. ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ భక్తులందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈవేళ చాలా విశేషమైనటువంటి పర్వదినము, అనగా శ్రావణ మాసము చాలా విశేషమైనటువంటిది రోజు. ఈవేళ అమ్మవారి యొక్క సామూహిక వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు జరుగుతున్నారు. పాదగయ దేవాలయం, కుక్కుడేశ్వరం దేవాలయం పిఠాపురంలో అత్యంత వైభవంగా 6,000 మంది అందరూ స్త్రీలతోటి పురుష స్త్రీలతోటి కూడా పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. వాన వచ్చినప్పటికీ కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం చేయించున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మిగతా వారి యొక్క అనుచరులు అందరితో కూడా ఈ యొక్క సహకారం అందించారు. వారు వస్త్రాలన్నీ కూడా అందించారు. అలాగే మా దేవస్థానం కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా అందించి ఉన్నారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో 4-5 టర్ములుగా, అంటే 4 బ్యాచ్లుగా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇది 3వ బ్యాచ్ జరగబోతోంది. ఇట్లాంటి క్షేత్రానికి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన కోరుతున్నాము. ఇది పాదయాత్ర క్షేత్రం అంటారు. పిఠాపురంలో కుక్కుడేశ్వరం దేవాలయం పాదయాత్ర క్షేత్రం అంటారు. ఇక్కడ ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామి అనే పేరు. అలాగే అష్టాదశ పీఠాల్లో పీఠికాయాం పురుహూతిగా అమ్మవారి యొక్క భాగము ఒక్కొక్క చోట ఒక్కో భాగం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భాగము పృష్ఠ భాగము, అనగా సీటు పీఠం అనమాట. ఆ పీఠాన్నే తెలుగులో పిరుదులు అంటారు. ఆ పీఠ భాగం ఉన్నటువంటి స్థలము, ఆ పీఠం భాగం మూలంగానే ఈ ఊరి పేరు కూడా పీఠికాపురము. ఒకప్పుడు పీఠికాపురము, పిష్టపురము, పిత్తాపురము, ఇప్పుడు పిఠాపురం అయింది. అట్లాంటి పీఠికాపురం గ్రామంలో కుక్కుడేశ్వరం దేవాలయంలో దత్తాత్రేయుడు కూడా ఉద్భవించినటువంటి దత్తాత్రేయుడు స్వయంభూమూర్తి, వల్లభుడిగా పుట్టినటువంటి క్షేత్రము. ఇట్లాంటి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమం, పూజా కార్యక్రమం జరుగుతుంది అత్యంత వైభవపేతంగా. ఎటువంటి లోటు లేకుండా మా దేవస్థానం వాళ్ళు కూడా అన్ని యొక్క వస్తువులు కూడా అన్ని యొక్క వాళ్ళ యొక్క అనుచరుల ద్వారా ఇచ్చి ఉన్నారు. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. దీనికి మీడియా వారు, మా ప్రభుత్వం వారు, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని వస్తువులు అందించి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.